శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథం, జోబ్ చాప్టర్ 22 వర్స్ 28లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుడు పరలోకము నుండి ఈ యొక్క ప్రార్థనా శక్తి అనే ప్రోగ్రాం ద్వారా దేవుడు బలమైన మాటను మీకు అందజేయుచున్నారు. ఏంటంటే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు ఆలోచన చేసే పని మీద అది ఏమవుతుంది, ఎలా అవుతుంది, అది విజయము సాధిస్తానా, నేను తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అని ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నావు. దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు యోచన చేసే దాని మీద ఏ పని అనుకుని ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నావో, లేకపోతే ప్రయాణంలో ఉన్నావేమో, లేదా ఒక నిర్ణయం తీసుకుని కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నేను వెళ్ళటం కరెక్టా కాదా, లేకపోతే నేను ఇటెళ్ళి శుభం చేసుకోవటం మంచిదా కాదా, నాకు ఎందుకో అనుమానంగా ఉంది, లేకపోతే నాకు రెండు మనసులు నాలో ఉన్నాయి, రెండు రకాలుగా ఆలోచిస్తున్నాను, ఏ నిర్ణయం తీసుకోవాలి, నేను అది మంచిదా చెడ్డదా, వెళ్తే విజయం సాధిస్తానా సాధించనా అని అనుకుంటున్నావు కదా. అందుకనే దేవుడు నీ మనసును గ్రహించి ఈ దినము నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీవు వెళ్ళే మార్గం మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది అన్నారు. అంటే నీవు తీసుకునే నిర్ణయానికి దేవుని వెలుగుని తోడుగా ఉందని. అంటే నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణంలో ఏ పనైనా పూనుకుని ఆలోచన చేస్తున్న సమయంలో ఉన్నావేమో. అందుకనే ప్రతి ఒక్క ఆలోచనను దేవుడు స్థిరపరుస్తున్నానని మాట ఇచ్చారు. కనుక నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు. ముందుకెళ్ళి జయము పొందుకుని దేవుని సాక్షిగా నువ్వు ఉంటావని ఆత్మ తెలియపరుస్తుంది. అందుకనే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అని దేవుడు ఈ దినాన్ని వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అది వ్యవసాయం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే వ్యాపారం అయినా, ఏదైనా నీ వ్యవస్థలో నువ్వే పనిలో ముందుకెళ్తున్నా దేవుడు వెలుగు దాని మీద ఉంది, జయమవుతుందని దేవుడు తెలియపరిచారు. ఆత్మనికి తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. 6,900 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రజలు తైలాభిషేకానికి వస్తున్నారు, సాక్ష్యం చెప్పడానికి వస్తున్నారు. మరలా మన పక్కనున్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుండి వారు వచ్చి అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. వారికి దేవుడు కుమారుడు కావాలని అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు బాబు కావాలి, మగపిల్లవాడు. ప్రార్థన చేసి దీవెన ప్రకటించి ప్రవచన వాక్కు ఇచ్చి పంపిస్తే దేవుడు ఎలా నెరవేర్చాడో వచ్చి చెప్పిన సాక్ష్యం చూద్దాం. అక్కయ్య గారికి మా కుటుంబంతో ప్రత్యేకమైన వందనాలండి. మా పాపగారు అల్లుడు గారండి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారండి. మరి దేవుడు మొదట పాపనిచ్చాడండి మా పాపకి. అయితే రెండోసారి కన్సీవ్ అయినప్పుడు సకయ్య గారి దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 3 నెలలు తీసుకొచ్చామండి. తీసుకొచ్చినప్పుడు అయ్యగారు నీకు బాగుపడతాడని చెప్పారండి. అయితే ఫస్ట్ పాప వల్ల, నాకు 2 పాపలండి, మా పాపకు కూడా ఫస్ట్ పాప పుట్టడం వల్ల మేము చాలా టెన్షన్ పడి ఇవ్వమండి. మా అల్లుడు గారు ఛత్తీస్గఢ్ నుంచి ప్రతి నెల అండి ఎంతో కష్టమైనప్పటికీ ఘాటీ రోడ్లో తీసుకొచ్చేవారండి. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించేవారు. అయ్యగారు ప్రార్థన చేసి అరటి పండ్లు ఇచ్చారండి. అయితే 9వ నెల వస్తుందనగా 8వ నెలలకు చాలా సీరియస్ అవుతుందండి మా పాపకి. అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని చాలామంది హేళన చేసేవారండి. 2 నీకు పాపలు కాబట్టి మీ పాపకు కూడా పాప ఎప్పుడొద్దు అనేవారండి. అప్పుడు మా అల్లుడు గారు పాప కాకినాడ వెళ్ళామండి అందరూ. అయితే అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి ఇసాక్ అయ్యగారు ఇలా మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చామండి, మా మిస్సెస్ కన్సీవ్ అండి, మీ దగ్గరికి వస్తున్నామంటే అయ్యగారు అన్నారటండి, దగ్గర తీసుకుని పాపని, అమ్మ నువ్వు ఎందుకు కంగారు పడుతావు, నీ కడుపులో బాబున్నాడమ్మా,
బాబు పుడతాడు నీకు, నా దగ్గరికి తీసుకురండి, నేను పేరు పెడతానని అన్నారటండి అయ్యగారు. మా అల్లుడి గారు చెప్పి ఎంతో ఆనందపడ్డారండి. మీరు అసలు బాధపడకండి అత్తయ్య గారు, ఇసాక్ అయ్యగారు చెప్పారు బాబే పుడతాడండి, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్నారండి. అయ్యగారు ఎలా అయితే చెప్పారో అయ్యగారు వాక్కు దేవుడు నిజంగా ఆమెనండి. ఇంత అందమైన బాబుని మాకు మా మనవడిని రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడే మన మధ్య ఉన్నాడు. ఆమెన్. దేవుడు నాతో ఉండకపోతే నేను ఇన్ని చెప్పగలనా, నేను ఇన్ని తిరగగలనా? నా బలము, నా పూర్ణ బలమంతా ఆయన సేవ కొరకు వాడబడతా. ఈ పరిచర్య వల్ల ఎందరో దుఃఖము తొడవబడుతుంది, ఎందరో ఆదరించబడుతున్నారు, ఓదార్చబడుతున్నారు. మీరందరూ చూస్తారు, ఒకరోజు పరలోక రాజ్యంలో నాకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. నన్ను బట్టి మీరు కూడా స్పెషల్ ప్లేస్లో ఉంటారు. మనమందరము దేవుని సన్నిధిలో ఆయనను చూస్తూ ఆనందిస్తాం. ఆమెన్. హల్లెలూయా. ఈ ప్రార్థనా శక్తి మీ కుటుంబాలకి తోటకు నీరెట్టినట్టుగా ఉంటుందన్నమాట. శ్రేష్టమైన వాటర్ వచ్చినప్పుడు చెట్టు బలముగా కాస్తుంది. మీ చిన్న చిన్న ఆశలు దేవుడు తీరుస్తాడు. మీ బలహీనతలో దేవుడు నూతన బలం అనుగ్రహిస్తాడు. మీరు పరీక్ష చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి. దేవుని కార్యాలు మనకి వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం, అవన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఛత్తీస్గఢ్ నుండి వారు చూడండి, ప్రతి నెల దగ్గరగా 7 తైలాభిషేక ప్రార్థనలకి ఘాట్ రోడ్లోంచి ఒక చోట, అక్కడ ఛత్తీస్గఢ్లో ఎవరు లేరా? అక్కడ లేరా? దేవుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక ప్రవక్తను నియమిస్తాడనమాట. ఆ ప్రవక్త దగ్గరికి ప్రజలు వెళ్తారు. నయమాను సిరియా దేశానికి సైన్యాధిపతి ఎక్కడికి వెళ్ళాడు? అతను ఆ ఇజ్రాయేల్ దేశపు చిన్నది చెప్పింది, మా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, బాగుపడతావు. సిరియా నుంచి ఇజ్రాయేలు యోర్దాను నదీ ప్రాంతంలోకి నయమాను వచ్చాడు. ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి నయమాను దైవజనుడు ఎలీషా యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటే 7 మార్లు మునిగి, నయమాను కుష్ఠి రోగముతో ప్రయాణం చేసి వచ్చిన వాడు దైవజనుడి దగ్గర నుంచి తిరిగి వెళ్ళినప్పుడు మంచి ఆరోగ్యముతో తిరిగి వెళ్ళాడు. ఇదే దేవుని ఆశ్చర్య కార్యాలు. ఆమెన్. మీరందరూ కూడా శ్రద్ధగా వాక్యం వింటున్నారు, బలపడతారు. ఛత్తీస్గఢ్ నుండి వారు వచ్చి, వారి ఆశ ఏంటంటే గర్భఫలంలో మగపిల్లడు కావాలి. ఇప్పుడు అందరికీ మగపిల్లలే కావాలి. ఆడు చూసినా చూడకపోయినా, ఎన్ని బాధలు పెట్టినా, మొండోడుగా ఉన్నా, ఎన్ని తప్పులు చేసినా, ఆ మగబిడ్డ అనే ప్రేమతోటి ఆ తల్లి అన్నీ దులిపేసుకుంటుంది. అంతేనా? ఏంటో ప్రత్యేకత అంటే వాడు పెళ్ళయ్యాక కూడా చూడ్డాడు. అయినా తల్లి కుమార్తె ఎంత ప్రేమగా చూసి బూరెట్టినా గారెట్టినా, అమ్మ ఈ సారీ కొనుక్కో, నేను ఎక్కడ తెచ్చానని ఎన్ని చేసినా మా ఐదారు ప్రేమ మగపిల్లోడి మీదే ఉంటుంది. అయినా దేవుడు మీ అందరి ఆశ తీరుస్తాడు. ఆమెన్. హల్లెలూయా. రెండో సాక్ష్యం చూపిస్తాను చూడండి. ఒక అమ్మాయి వరలక్ష్మి అని అన్యజనురాలే, వాళ్ళ తండ్రికి పక్షవాతం వచ్చింది, కాళ్ళు చేతి పడిపోతే హాస్పిటల్లో ఆ నోస్ నుంచి పైప్ పెడదామని పెడితే పైప్ వెళ్ళట్లేదు లోపలికి. ఆ డాక్టర్ అన్నాడు, నీ తండ్రికి లోపల ఏదో జబ్బు ఉంది, గొట్టం కూడా వెళ్ళట్లేదు, ఏం చేయలేమంటే ఇవేం చేసిందంటే ప్రార్థనా తైలం పోసేసింది అందులో. మన ప్రార్థనా తైలం ఉంటుంది కదా, నోట్లో పోసి ముక్కులో పోస్తే గొట్టం వెళ్ళిపోయింది, నోట్లో పోస్తే కాలు చేతులు బాములు అయిపోయినాయి. అద్భుతం ఏంటంటే మాట్లాడాడు, 3 రోజుల్లో అంత నార్మల్ అయిపోయింది. ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అడిగారట, ఏదో చేసావు, నీ దగ్గర ఏదో ఉంది శక్తి, నువ్వేది చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఆశ్చర్యంగా ఉందంటే ప్రార్థనా శక్తి తైలము నా దగ్గర ఉన్నది, అదే దేవుడిచ్చిన అభిషేక తైలం. అంటే ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ మాకు కూడా కొంచెం ఇయ్యమ్మా కొంచెం ఇయ్యమ్మా అంటే వాళ్ళందరికీ ఇచ్చిందట. ఎవరికో భుజం పట్టేసిందట. అది
ఆ మనుషుడికి వచ్చాడట, ఆ మనుషుడికి తైలం వేస్తే ఆడు తగ్గిపోయిందట. ఎంత చూద్దాం ఒకసారి. నా పేరు వరలక్ష్మి, మాది రాజమండ్రి అండి. మా నాన్నగారికి లాస్ట్ మంత్ పెరాలసిస్ వచ్చిందండి. తనకు ఒక కాలు ఒక చెయ్య నోటి మాట కూడా లేకుండా పడిపోయిందండి. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే అండి ఈ లోపల డాక్టర్లు చూసి తనండి ఇలా పక్షవాతం వచ్చిందమ్మా తనకి అనేసి లోపల ట్యూబ్ వేయాలన్నారండి ముక్కులోంచి. ఆ ట్యూబ్ వెళ్ళట్లేదండి లోపలికి, ఈయనకి జబ్బు ఏదో ఉందమ్మా ట్యూబ్ లోపలికి వెళ్ళట్లేదని అన్నారండి. అప్పుడు చాలా ఏడ్చి, ఈ ప్రార్థనా శక్తి తైలం నేను నోట్లో పోస్తున్నాను, నా తండ్రి రక్తంలో నీ రక్తం కలిసి ఆ ట్యూబ్ వెళ్ళాలి అన్నానండి. తైలం వేసిన తర్వాత లోపలికి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే చిన్న గ్లాసులో పాలు పోసి ఒక ట్యాబ్లెట్ నలిపి అది ఇవ్వండి అమ్మా అనేసి అనేవారండి. అయితే వాళ్ళకి తెలియకుండా నేను విశాఖ గారు ఇచ్చిన తైలాన్నే నా తండ్రి రక్తంలో ఇది కలిసి ఆయనకి చెయ్య కాలు అన్నీ పనిచేసి యథావిధిగా తను నడవాలి చెయ్యాలని అనుకున్నానండి. అలాగే 3 రోజులకండి తను నడవడం మొదలు పెట్టారండి. అలాగే మరుసటి రోజు తర్వాత నుంచి మీరు కొంచెం కొంచెం మాటలు నేర్పించండి అమ్మ అంటే 4 మాటలు నేర్పించి ఏసయ్య ఇసాకయ్య గారు అలా అలా నేర్పిస్తుంటే 2 రోజులకు తనకు మాట వచ్చేసిందండి. అలాగే చెయ్య కాలు అన్నీ వచ్చేసినాయండి తనకండి. అందరూ చూసండి ఈ అమ్మాయి ఏదో చేస్తుంది, ఈ అమ్మాయి ఏదో చేస్తుంది. పక్క బెర్త వాళ్ళు అందరూ అడిగేవారండి నన్నండి, ఏంటమ్మా అది ఏం చేస్తున్నామంటే ఇలా రాజమండ్రిలో విశాఖయ్య గారండి ఆయన ఇచ్చిన తైలం అండి ఇదండి అంటే వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం పోయిండమ్మా అంటే మళ్ళీ కొబ్బరి నూనె పట్టుకెళ్ళి అందులో కలిపి వాళ్ళకి ఇచ్చేదానండి. ఒక ఆయనకైతే జబ్బంతా నొప్పి అయితే ఆయన ఇంజక్షన్ చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. అమ్మ ఒకసారి వచ్చి ఆ తైలం వెయ్యంటే జబ్బ నొప్పి తగ్గిపోయి తను పడుకున్నారండి. వాళ్ళు కూడా అంత బలం ఉందా ఈ తైలంలోని, ఇంత శక్తి ఉందా అనేసి అన్నారండి. నా తండ్రిగా 1 వారం రోజుల్లో తను ప్రతిదీ నడిచేశారు, మాట్లాడేశారు, గుర్తుపట్టేశారండి, చేతి మాట కూడా వచ్చేసిందండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడని ప్రభువు చెప్పారు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునన్నారు. ఆ వాగ్దాన వాక్యమును బట్టి దేవుడు గొప్ప కార్యం వారి తండ్రి పట్ల చేశాడు. దేవుడు పరమ డాక్టర్, పరమ వైద్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నాకు 17 సంవత్సరాలు అయ్యిందండి మ్యారేజ్ అయ్యింది. పిల్లలు లేరండి. 13 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నానండి. నాకు ట్యూబుల్ బ్లాక్ అండి. ఎన్ని మెడిసిన్ వాడినా కానీ ప్రాబ్లం లేదన్నారు తప్ప ట్యూబుల్ బ్లాక్స్ అనేసి అనలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలలకు నాకు తెలిసిందండి ట్యూబుల్ బ్లాక్ అయినాయండి. అది నాకు భయం, ఆ టెస్ట్ చేయించుకోవడం కూడా. అయ్యా నేను డాక్టర్లు నమ్మాను, మనుషులు నమ్మాను, అందరినీ నమ్మి మోసపోయాను, నీ తైలమే నాకు మందు కింద పనిచేసి ట్యూబులు ఓపెన్ అవ్వాలన్నానండి. ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి అమ్మ, నీకు ఈసారి గర్భం వస్తుందని చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఇది ఎవరు నమ్ముతారా? మనమే నమ్మలేం. దీనినే సూచక క్రియ అంటారు. ఈ ప్రార్థన తైలం ఏదో పట్టుకొచ్చి మీకు అందులో పోషించేది కాదు. అది ఎక్కువ శాతం ఆ తైలం ఒక చోట పెట్టి చేతులుంచి వాక్యము చదివి యేసుదేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి ఆ చేతులుంచి ప్రతిష్ఠ చేసి మొత్తం తైలం అన్నిటిలోని మరలా నా చేతి నుంచి ఆ ప్రతిష్ఠ తైలాన్ని వేసి అంతటిని యేసు రక్తముగా ప్రతిష్ఠ చేస్తాను. అప్పుడు అది దేవుని జీవము దాంట్లోకి వస్తుంది అనమాట. అందులో నుంచి మళ్ళీ చిన్న చిన్న బాటిల్లోకి ఇస్తున్నాను మీ అందరికీ అందుబాటులో రావటానికి. దానిని మీరు బంగారం కంటే జాగ్రత్తగా దాచుకోవాలి. అవసరమైతే బంగారం బయటన్నా వదిలేయచ్చు, కానీ ఈ తైలము చాలా ప్రత్యేకం. ఎందుకంటే అది యేసు రక్తముగా మహిమగా ప్రతిష్ఠ అయింది. అది ఏమైనా 7 సిలువలు వేసుకుని ఏ పనికన్నా వెళ్ళినా జయమైపోతుంది. హల్లెలూయా. చూడండి, ఆ తల్లి, ఆ వరలక్ష్మి అమ్మాయి ఆ తండ్రిని అద్భుతంగా బాగు చేసుకుంది. డాక్టర్ ఏమో వేరే చెప్తే ఈమెం చేసింది, ప్రార్థన తైలం వేసింది. 4 మాటలు ఏదైనా చెప్పు నేర్పు అంటే ఏమి నేర్పింది ఆమె? చెప్పాలి. యేసయ్య నేర్పింది, ఇసాకయ్య గారు నేర్పింది. బైబిల్లో ఏమన్నాడంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యేసయ్య అని దేవుడిని పిలిచింది, ఇసాకు పాస్టర్ గారు దేవుడిని కూడా పిలిచింది ఆమె. ఆమేన్, హల్లెలూయా. ఇసాకు పాస్టర్ గారు దేవుడు యేసు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు. ప్రియులరా, ఈరోజు యేసుక్రీస్తు మన మధ్య నివసిస్తూ ఉన్నారు. యేసయ్య అందరికీ ప్రభువే. ఆమేన్. మీకు ఇంకొక సాక్ష్యం చూపిస్తాను.
వైజాగ్లో ఒక సహోదరి తైలాభిషేకం చేసినప్పుడు తీసుకొస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె కుమార్తెకి ఒక రకమైన జబ్బు అనమాట. ఏంటంటే తల ఊపటం అనమాట. ఏంటి తల ఇలా 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 ఊపుతానే ఉంటుంది అంతే. ఆమె ఎంత ట్రీట్మెంట్ చేసినా తగ్గల. ఎవరో చెప్పారు ఇలా తైలాభిషేకాన్ని తీసుకెళ్తే ఆ దైవజనుడు హస్తం నుంచి ప్రార్థిస్తాడు, తైలముతో అభిషేకం చేస్తే తగ్గుతుందంటే తీసుకొచ్చింది. ప్రార్థన చేసాను, తీసుకెళ్ళిపోయింది. అద్భుతం ఏంటంటే ఆ వీక్నెస్, ఆ జబ్బు అంతా పోయింది. ఆమె వీడియో పట్టుకొచ్చింది, నేను నమ్మలేకపోయాను. నిన్న ఏం పట్టుకొచ్చిందంటే ఆ జబ్బు ఎలాగుందో వీడియో తీసి పెట్టుకుంది. మనం ఈ మధ్య అంటాం కదా, ఏదైనా పంట బాగా పండకపోతే వీడియో తీసి పెట్టుకోవటం, ప్రార్థన చేసి ప్రార్థన తైలం వేసిన తర్వాత పంట బాగుపడటం, రోగంగా ఉన్నప్పుడు వీడియో తీసుకోవటం, రోగం బాగుపడిన తర్వాత సాక్ష్యం ఇవ్వాలి కదా మనం. ఇలా చెప్తా ఉన్నాం కదా, ఆమె కూడా వీడియో తీసి పెట్టుకొచ్చింది. చూద్దాం ఆ సాక్ష్యం. మరి మాది పలానా దగ్గర నేతాజీ నగరం అండి, విశాఖపట్నం. మరి పూర్ణ మార్కెట్ ఏరియా దగ్గర. మరి దేవుడు ఎంతగానో మరి నా కుమార్తె ఇప్పుడు 4 రోజుల నుంచి మరి 10th క్లాస్ అని చెప్పి మరి మైండ్లో పెట్టేసుకొని మరి చాలా తల అయితే అసలు ఇలా నిలబడేది కాదండి, విపరీతంగా ఊగేసేది, అస్సలు నిలబడేది కాదు. అందరూ కూడా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. బాడీ అయితే షేక్ వస్తుంది కానీ తల షేక్ రావడం ఏంటని వీధిలో వాళ్ళు ఏంటి అందరూ మా దగ్గర వారు అందరూ ఆశ్చర్యపోయేవారండి. కానీ దేవుడిని నేను ఒకటే అడిగాను, ప్రభువా లక్ష్మీవారు నీ దాసుడి దగ్గరికి వెళ్ళి నీ సాక్షి నేను చెప్పాలి ఆయన, నా కుమార్తెను తీసుకెళ్ళని మరి నేను అనుకున్నానండి. మరి దేవుడు ఎంత గొప్పవాడంటే మరి డాక్టర్ టెస్టులు రాశారండి, అవి సాయంత్రం నేను చూపించాలి. అది ఇంకా నేను చూపించకముందే నా దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడండి. ఇదిగో నా కుమార్తె మరి ఎంతగానో మెడచాలు కూడా ఊక్కుంటా వెంటనే ఆపాడండి. ఇంతవారికి కూడా ఊగేసివి అలాంటిది ఏది లేకుండా మామూలు మనిషిగా ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన సాక్షిగా నిలబెట్టినందుకు మొదటగా మరి దైవదాసులకు వందనాలండి. మరి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగాక. ఆమేన్. ఆ సైడ్ చూడండి, అదిగో చూసారా, అదే జబ్బు అనమాట. ఆ జబ్బు కన్న తల్లికి ఎంత బాధ ఉంటుంది చూస్తూ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంత హేళన చేస్తారు. ఎవరు బాగు చేశారు మరి ఆమెని? ఆ బాగుపడిన తర్వాత ఆ బిడ్డ ఇక్కడికి వచ్చి నిలబడింది. చూడండి ఎంత ఆరోగ్యంగా, ఎంత అందంగా నిలబడిందో చూడండి. దేవుని యొక్క స్వస్థత అలాగే ఉంటుంది అనమాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు ప్రార్థన చేయండి, మీరు దేవుడి మీద ఆధారపడండి, ప్రార్థన తైలము అప్లై చేయండి. చాలామందికి చెస్ట్లో గడ్డలు వస్తూ ఉన్నాయి, చెప్పలేని ప్లేసెస్లో భయంకరమైన కంతుల కింద, లోపల కూడా చాలామంది శరీరం కుళ్ళిపోతూ ఉన్నాయి లోపల. అంటే పరిస్థితులు బాగుగా లేవు. మీరు ప్రార్థన తైలం దగ్గర పెట్టుకోండి, దేవుని వాక్యమును హృదయంలో ఉంచుకోండి, యేసు నామస్మరణ చేయండి. అనుకోకుండా 7 అంతల దైవశక్తిని ఆవరిస్తుంది. అద్భుతంగా నువ్వు బాగుపడతావట. మొన్న ఒక సహోదరు వచ్చి ఒక సాక్ష్యం చెప్పింది ఏలూరులో. చూడండి, అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది దేవుడు ఎలా బయలుపరిచాడు చూడండి అమ్మాయికి. నా పేరు తోట కుమారి, మాది ఏలూరు దగ్గర ఉన్న జానంపేట. మా అబ్బాయి అమెరికాలో ఉంటారు. ఘోరమైన రోడ్డు ప్రమాదంలో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దేవుడు మేలు చేసిన బిడ్డని ఆరోగ్యంగా ప్రాణాలతో ఉంచారు. అది చెప్పాలని నేను మొదటి లక్షవారం నేను ఉప్పలగుప్తం ప్రార్థనకి వెళ్ళాను. ఆ ప్రార్థనలో నాకు దేవుడు ఒక గొప్ప దర్శనము చూపించారు. ఆ దర్శనం ఏంటంటే ఒక పెద్ద నుయ్యి ఉంది, ఆ మెట్టుల నుయ్యి ఉందన్నమాట. ఆ నూతిలో నుంచి సాక్షాత్తు యేసయ్య పెద్ద అంగి, బంగారపు కలర్లో ఉన్న తెల్ల అంగి, బంగారంతో మెరిసిపోతున్నారు యేసయ్య. ఆ వస్త్రపు చెంగు పట్టుకుని ఇసాకాయ్ గారు ఆ మెట్లు గుండా పైకి వచ్చారు. ఆ స్టేజి మీద ఉన్న సింహాసనముపై ఆ యేసయ్య కూర్చుని ఉన్నారు, పక్కనే ఇసాకాయ్ గారు కూర్చుని ఉన్నారండి. ఆ దర్శనము నాకు క్లియర్గా దేవుడు ప్రార్థన చేసినప్పుడు చూపిస్తున్నారండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే అక్కడికి పరిశుద్ధాత్ముడు నాతో వస్తూనే ఉన్నాడు. అందుకనే ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనే స్వస్థపరుస్తున్నాడు, నన్ను ఒక డమ్మీగా నిలబెడుతున్నాడు అనమాట. మీరు ఈ గొప్ప కార్యాలు ఈ రోజు నుంచి చూస్తారు. మీరు భయపడకండి. ఈరోజు మంచి వర్తమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు ఈరోజు? నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. ఎవరిని కడతానన్నాడైనా? ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా,
నీలాంజనములు అంటే ఎన్ని చెప్పాను నేను? మొట్టమొదటిది ట్రూత్ అంటే సత్యము, రెండవది విజ్డమ్ జ్ఞానము, మూడవది ఇన్నర్ పవర్ అంటే లోపల ఆత్మధైర్యము, ఆత్మశక్తి. మరి నిన్ను ఆత్మధైర్యముతో, జ్ఞానముతో, సత్యముతో మరి నూతనముగా దేవుడు ఈ నెల నుంచి బలముగా కడుతున్నాడు. మరి సత్య బ్రతుకు, అబద్ధ బ్రతుకు ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. అందరు విన్నారు కదా. అబద్ధ బ్రతుకుని తీసివేసి ఇక నీ జీవితంలో సమృద్ధిని అనుగ్రహించి ఇక నిన్ను సత్యముగానే దేవుడు నిలబెడుతున్నాడు. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. సత్యం ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడు మిమ్మను నీలాంజనములతో కట్టడం ప్రారంభించాడు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. 127వ కీర్తన ఏమన్నాడు? యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయవారు మేల్కొనిండుట వ్యర్థమే. చూడండి, బాగా గమనించండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆ కీర్తనలో బాగా చూస్తే ఆయన మొట్టమొదటిగా బిల్డర్గా కనబడుతున్నాడు, నిర్మాణకుడిగా, కట్టేవాడిగా ఉన్నాడు. కూలిపోతున్న నీ కుటుంబం, కూలిపోతున్న నీ ఆరోగ్యాన్ని, కూలిపోతున్న నీ ఆశలను తిరిగి రీబిల్డ్ చేస్తాడు స్ట్రాంగ్గా. ఆమేన్, హల్లెలూయా. రెండవది చూడండి, కాపాడువాడుగా ఉన్నాడు. యెహోవా పట్టణమును కాపాడకపోతే దాన్ని కావలి కాయవారు మేల్కొనిండుట వ్యర్థమే. ఆయన కాపాడకపోతే మనం ఎంత కాపాడుకుందామని ఏది ఉండదు. అది మనం చాలామంది అనుకుంటారు, మనం ఈ పొలం అమ్మకుండా కాపాడుకోవాలి, ఈ భూమిని కాపాడుకోవాలి, ఈ డబ్బును కాపాడుకోవాలి, ఈ బంగారం పోకుండా కాపాడుకోవాలి మనం అనుకుంటాం. దేవుడు కాపాడకపోతే అది ఏది ఉండదు. అది మనం ఎంత కాపాడుదామన్నా మనం చేయలేం, మనం ఎంత కడదామన్నా కట్టలేం ఆయన కట్టకపోతే. మూడవదిగా ఆయన ఇచ్చువాడుగా ఉన్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇట్టి ఆత్మ దీవెన దేవుడు మీకు దయచేయునుగాక. అందరు కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకుని మనం జీవం గల దేవుని సన్నిధిలో, ప్రభువా సహోదరు చెప్పిన సాక్ష్యము మేము విన్నాం బాబు, ఇక్కడ ఒక జీవశక్తిని ఇచ్చావు, మేమందరం అభిషేకంలోకి వెళ్తున్నాం. ఈ అభిషేకం మా మీద దీవెనగా కుమ్మరించండి. నీ దాసుని వాగ్దానం ద్వారా ఇచ్చావు, అందుకని ఇన్ని కార్యాలు జరిగిస్తున్నావని ప్రార్థన చేసి ప్రభుని స్తుతించండి. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా ఎక్కడ ఏది ప్రవచనాలు ఇస్తున్నావు, నెరవేరుస్తున్నావు. ఈరోజు నీ దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానము, గాలి వాన చేత కొట్టబడినవాడా, ఆదరణ లేకున్నవాడా, ఆదరణ లేకున్నదానా, నేనున్నా నిన్ను ఆదరించటానికి. కూలిపోయింది జీవితం అనుకోకు, కట్టువాడిని నేనున్నాను. ఎంత గొప్ప మాట దేవుడికి ఇచ్చాడు. తిరిగి ఆయన కడతాడు ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, మరలా నిన్ను ఫైనాన్షియల్గా నిలబెడతాడు. పడిపోయాను, అయ్యో నా బ్రతుకులాగా అయిపోయింది, ఏడవలసిన పని లేదు. యేసుకు నువ్వు చోటిస్తే, నీవు ప్రభువుకి చోటి, యేసయ్యా నేను నీకు చోటిస్తున్నాను, ఇక మీదట నీ స్వాధీనంలో నన్ను నడిపించు. అందరూ మీ కుడి హస్తాన్ని శిరస్సు పైన పెట్టుకోండి. ఈ దినము నన్ను నీలాంజనములతో కట్టండి, ఈ దినమే నన్ను ప్రారంభించండి. నీ నిర్మాణములో నన్ను పెట్టుకో బాబు, నన్ను నీ హస్తాలతో కట్టు బాబు. నీకు యోగ్యమైన పాత్రగా నన్ను తయారు చేయి. నీకు విరోధంగా ఏదైనా మాట్లాడినేమో, నీకు విరోధంగా ఏదైనా చేసేనేమో, నా పాపాన్ని క్షమించి నా శిరస్సు నుండి ఆశీర్వాదము దయచేయండి. నీ చేతి మీదుగా నీ శిరస్సు మీదకి ఒక అభిషేకం దిగుతూ ఉంది. అందరూ స్తుతించండి. అందరూ నన్ను బ్లెస్ చేయి, నన్ను బ్లెస్ చేయి అని అడగండి. ఆ యొక్క యాకోబు అడుగుతాడు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఎబ్బేజు అడుగుతున్నాడు, నన్ను నీవు నిశ్చయముగా ఆశీర్వదించు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచాలి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, నన్ను ఒక సాక్షిగా నిలబెట్టు.
నీలాంజనములతో కడుతున్నానన్నావు కదా బాబు. నీలాంజనాలు యొక్క అర్థాన్ని ఈరోజు బయలుపరిచావు. జ్ఞానము లేక ఎన్నో కోల్పోయాను, సత్యముగా జీవించక ఎన్నో కోల్పోయాను, ఆత్మధైర్యం లేక పిరికివానిగా ఉండి ఎన్నో కోల్పోయాను. కానీ ఈరోజు నువ్వు మాట ఇచ్చావు, నిన్ను మరలా సత్యముతో నిలబెట్టి కడతాను, జ్ఞానముతో కడతాను, ఆత్మధైర్యము ఆత్మశక్తితో నిలబెడుతున్నానన్నావు. నీ పరిశుద్ధ కృప దయచేయండి. అందరూ 2 చేతులు పైకెత్తి, నా చెయ్యి నీ చేతిలో పెడుతున్నాను యేసయ్య. నా చెయ్యి పట్టుకుని నడిపించు, నన్ను నువ్వు నడిపించు. నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదు బాబు, నీవు తప్ప నాకు దారి లేదు బాబు. ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా.